ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇందులో మన భారతీయ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వరకు విస్తరించి ఉందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈవెన్ ఇప్పుడు కట్టర్ ఇస్లామిక్ దేశాలైన ఇరాక్ అండ్ ఇరాన్ బార్డర్లో గుహల్లో లభించిన రాముడు అండ్ హనుమంతుడు చిత్రాల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. మీ అందరికీ తెలుసు, ఈజిప్ట్ అంటేనే ప్రతి ఒక్కరి మైండ్లో పిరమిడ్స్ వస్తాయి. ఈ పిరమిడ్స్ చుట్టూ అనేక మిస్టరీస్ ఉన్నాయి. ఇప్పటికీ వీటిని ఎలా నిర్మించారు, వీటిని నిర్మించింది అసలు మనుషులేనా కాదా అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. ఎందుకంటే మీరు ఈ పిరమిడ్స్ని క్లియర్గా గమనిస్తే దీని ఎత్తు దాదాపు 480 అడుగులు ఉంటుంది. అండ్ దీన్ని నిర్మించేందుకు 23 లక్షల పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించారు. ఒక్కో రాయి బరువు దాదాపు 40 నుంచి 80 టన్నులు ఉంటుంది. కేజీల్లో చెబితే 40,000 నుంచి 80,000 కేజీల బరువు ఉంటుంది. ఈ పిరమిడ్ని నిర్మించింది దాదాపు 5,000 సంవత్సరాల పూర్వం. ఆ టైంలో ఇంతటి బరువైన రాళ్లను మోసే మెషిన్స్, టెక్నాలజీ కానీ ఏదీ లేదు. అలాంటప్పుడు వీటిని ఏ విధంగా నిర్మించి ఉంటారు? అంత ఎత్తుకి లక్షల కేజీల బరువున్న రాళ్లను ఎలా తీసుకెళ్ళి ఉంటారు? ఇది ఇప్పటికీ అంతు చిక్కని ఒక మిస్టరీ. ఇంత బరువైన రాళ్లను వీళ్ళు కేవలం ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పిరమిడ్ని మాత్రమే కట్టలేదు, లోపల కూడా డిఫరెంట్ ఛాంబర్స్ని క్రియేట్ చేశారు. ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్లేందుకు వెంటిలేషన్ కూడా ప్లాన్ చేశారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పిరమిడ్ లోపల ఒక రూమ్ కూడా ఉంది. అందులో ఇలాంటి పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసిన క్యూబిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అలాగే దీని లోపల కూడా సర్ఫేస్ చాలా స్మూత్గా ఫినిషింగ్ చేయబడి ఉంది. ఇలాంటి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీతోనే పాసిబుల్ అవుతుంది. కానీ కేవలం హ్యామర్ అండ్ చీజిల్ అంటే సుత్తి ఉల్లితోనే ఇదంతా నిర్మించారు అంటే అస్సలు నమ్మశక్యంగా లేదు. అందుకే ఈ పిరమిడ్ వెనక ఇప్పటికీ అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. చాలామంది ప్రకారం వీటిని నిర్మించింది మనుషులు కాదు, ఏలియన్స్ తమ టెక్నాలజీని ఉపయోగించి ఏదో స్పెషల్ పర్పస్ కోసం వీటిని నిర్మించి ఉంటారు అనేది చాలామంది సైంటిస్టులు కూడా నమ్ముతారు. ఎందుకంటే ఈ పిరమిడ్లను ఏదో ఊరికే అలా నిర్మించి వదిలేలేదు. వీటిని ఒక ఖచ్చితమైన కోణంతో ఆకాశంలో కనిపించే నక్షత్రాలకు సరిగ్గా అలైన్ అయ్యేలాగా నిర్మించారు. ఆ కాలంలో ఇంతటి యాక్యురసీ ఎలా పాసిబుల్ అయింది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. పిరమిడ్ మిస్టరీలు ఇక్కడితో ఆగలేదు. 2025లో అంటే లాస్ట్ ఇయర్ ఇటాలియన్ అండ్ స్కాటిష్ సైంటిస్టులు హైటెక్ రాడార్ని ఉపయోగించి టోపోగ్రఫీ చేశారు. అంటే పిరమిడ్ల కింద దాదాపు 2,100 అడుగుల లోతులో ఏముంది అని ప్రాపర్గా స్కాన్ చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే ఈ పిరమిడ్ల కింద ఒక అతిపెద్ద సిటీ దాగి ఉంది. దాదాపు 648 మీటర్ల లోతులో అంటే 1/2 కిలోమీటర్ కంటే లోతులో ఈ విధంగా స్పైరల్ షేప్లో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి దేనికి అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని, సైంటిస్టులు ఛేదించని మిస్టరీ. ఇలా పిరమిడ్ల గురించి అనేక మిస్టరీస్ ఇప్పటికీ ఆన్సర్ లేకుండా అలాగే ఉన్నాయి. అయితే ఇలాంటి ఈ సమయంలో ఈజిప్ట్ పిరమిడ్ ఉన్న ప్రాంతంలో మన ఇండియాకు చెందిన, మన సివిలైజేషన్కి చెందిన అవశేషాలు చాలా దొరికాయి. అందులో జస్ట్ కొన్ని రోజుల క్రింద డిస్కవర్ చేసిన విషయం ఏమిటంటే దాదాపు 2,000 సంవత్సరాల క్రితం మన సౌత్ తమిళనాడు నుంచి ఎవరో అక్కడికి వెళ్ళి ఈజిప్ట్ రాజుల సమాధుల పైన, అక్కడి గదుల పైన తమిళ్ లాంగ్వేజ్ రాసి వచ్చారు. కేవలం తమిళ్ మాత్రమే కాదు, సంస్కృతం, ప్రాకృతి ఈ 3 భారతీయ భాషల లిపి ఈజిప్ట్ పిరమిడ్ స్ట్రక్చర్ పైన, అక్కడి రాజుల సమాధుల పైన కనిపించాయి. ఇది వినడానికి మీకు నార్మల్ విషయంలా అనిపించవచ్చు, కానీ కాదు. ఇది హిస్టరీ మొత్తాన్ని మార్చేసే విషయం. మనకు ఈ వెస్టర్న్ దేశాల వాళ్ళు, ఎస్పెషల్లీ సోకాల్డ్ వెస్టర్న్ సైంటిస్టులు ఏం చెప్తారో తెలుసా? ఇండియాని 1498వ సంవత్సరంలో వాస్కోడిగామా కనిపెట్టాడు, అంటే డిస్కవర్ చేశాడు. అప్పటి వరకు ఈ దేశం గురించి ఎవరికీ తెలియదు అని. కానీ అది పచ్చి అబద్ధం. ఒక తెల్లవాడు సముద్ర మార్గం ద్వారా ఇండియాకు ఎలా వెళ్ళాలో కనిపెట్టినంత మాత్రాన వాడు మన దేశాన్ని డిస్కవర్ చేసినట్టు కాదు. ఇతను మన దేశానికి సముద్ర మార్గం ద్వారా రాకముందే, దాదాపు 2,000 సంవత్సరాల ముందే మన దేశంలోని రాజులు, వ్యాపారవేత్తలు సముద్ర మార్గం ద్వారా ఈజిప్ట్ దాకా వెళ్ళారు. ఆ దేశాలతో 100 సంవత్సరాల వరకు వ్యాపారం చేశారు. మన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో 100 సంవత్సరాల పురాతనమైన
ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్ దేశాల కాయిన్స్ కూడా మనకు లభించాయి. కేవలం మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, మన హిందూ సాంప్రదాయం, హిందూ వ్యాపారవేత్తలు ఆఫ్రికాలోని అనేక దేశాలతో ట్రేడ్ చేశారు. మీరు స్పెసిఫికల్లీ సనాతన ధర్మానికి చెందిన ఆధారాల గురించి మాట్లాడితే ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సాధారణంగా గత 500 సంవత్సరాల నుంచి వెస్టర్న్ దేశాలు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యే కాలమానాన్ని ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది. వీళ్ళు యేసుక్రీస్తు జన్మదినం తర్వాత అండ్ ముందు అని టైంని డివైడ్ చేసి కాలాన్ని కొలుస్తారు. అందుకే మీరు గమనించండి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటూ సంవత్సరాల్ని కొలుస్తారు. అయితే యేసుక్రీస్తు జన్మించక ముందే దాదాపు 6000 సంవత్సరాల ముందు ఇరాక్, ఇరాన్, జాగ్రత్తగా వినండి, ప్రజెంట్ ఈ 2 దేశాలు కట్టర్ ఇస్లామిక్ దేశాలు. నిజానికి ఈ 2 దేశాలు మొదటి నుంచి ఇస్లామిక్ దేశాలు కాదు. ఈ దేశంలో ఇస్లాం మతం రాకముందు వేరే మతాలు ఉండేవి. ఈ ప్రాంతం మొత్తాన్ని పర్షియా అని పిలిచేవారు. అయితే ఇరాక్, ఇరాన్ బార్డర్లో ఒక పెద్ద కేవ్, గుహ ఉంది. అందులో 6000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి పైన ఈ చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇది చూడ్డానికి ఎగ్జాక్ట్లీ శ్రీరాముడు బాణం పట్టుకొని ఉన్నట్టు, అతని పాదాల దగ్గర ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నట్టుగా ఉంది. ఆ ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి డిపిక్షన్ ఆర్ట్ హిస్టారికల్లీ ఈ రీజియన్లో, ఆ దేశాల హిస్టరీలో ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు రాముడు అండ్ హనుమంతుడి చిత్రాలను అక్కడి గుహలో ఎవరు ఎందుకు చెక్కినట్టు? అది కూడా 6000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీలో కొంతమంది ముందుకు వచ్చి, బ్రదర్ ఇది రాముడికి సంబంధించిన చిత్రం కాదు, అది అక్కడి రాజులది అని చెప్తారు. ఇలా చెప్పి దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేశాము అని కొంతమంది చూపించుకుంటున్నారు. కానీ క్లియర్గా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అది మనకు ఈ ఫోటో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. నాకు తెలిసి ఇరాన్ అండ్ ఇరాక్లో ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ అండ్ ఇతర సైంటిస్టులు ప్రాపర్గా ఆ దేశంలో సెర్చ్ చేస్తే సనాతన ధర్మానికి చెందిన ఇంకా అనేక ఎవిడెన్స్లు అక్కడ దొరికే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ దీన్ని అలో చెయ్యదు. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. సనాతన ధర్మానికి చెందిన ఆధారాలు, అవశేషాలు మన ఈస్టర్న్ దేశాల్లో అంటే బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా, ఈవెన్ చైనా వరకు ఉన్నాయి. ఈస్ట్లో ఇంతవరకు స్ప్రెడ్ అయిన సనాతన ధర్మం వెస్ట్లో స్ప్రెడ్ కాలేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అనేక ఆఫ్రికన్ దేశాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన ఎవిడెన్స్లు లభించాయి. ఇది నేను ఊరికే గాల్లో చెప్తున్న మాట కాదు, మీరు సొంతంగా రీసెర్చ్ చేసినా తెలుస్తుంది. కానీ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇరాక్, ఇరాన్ బార్డర్లో శ్రీరాముడు, హనుమంతుడి చిత్రాలు రాయిపైన చెక్కినట్టు ఎలా లభించాయో అలా అనేక ప్రాంతాల్లో ఖచ్చితంగా లభిస్తాయి. కానీ అక్కడి ప్రభుత్వాలు వాటిని ఇవి హిందూ ధర్మానికి చెందినవి కాదు అని చెబుతూ వేరే ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఇచ్చి ఉంటాయి. ఎస్పెషల్లీ ఇస్లామిక్ దేశాలు వీటిని యాక్సెప్ట్ చెయ్యవు. యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ హోల్ ఐడెంటిటీ ప్రమాదంలో పడుతుంది. అందుకే ఇవి రాంగ్, ఫేక్ అని చెప్పే పోస్టులు కూడా మీకు చాలా దొరుకుతాయి. వాటిని నేను నమ్మకూడదు అని చెప్పట్లేదు, కానీ అక్కడ ఏం దొరికిందో వాటిని మీరు క్లియర్గా గమనించి మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి. ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ ఆర్ అక్కడి గవర్నమెంట్ ఇది కాదు, ఫేక్ అని చెప్పినంత మాత్రాన ఆ హిస్టరీని వాళ్ళు మార్చలేరు. ఇక మెయిన్ టాపిక్, ఈజిప్ట్ పిరమిడ్ ప్రాంతంలో లభించిన తమిళ్ లిపి గురించిన విషయానికి వస్తే ఇది ఎగ్జాక్ట్గా ఈ కాలంలో ఉపయోగించే తమిళ్ లాంగ్వేజ్ కాదు. ఒక 500 సంవత్సరాల క్రితం యూజ్ చేసిన తమిళ్ లాంగ్వేజ్. దీన్ని బ్రహ్మీ తమిళ్ అంటారు. ఆ లిపి లభించింది. మరి ఈ లాంగ్వేజ్లో అక్కడ ఏమి రాసి ఉంది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, సికాయ్ కొర్రన్. దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు చరిత్రకారుల ప్రకారం సౌత్ ఇండియాలో అప్పట్లో తమిళనాడు, కేరళ, మన ఆంధ్ర, తెలంగాణలోని సగ ప్రాంతం మొత్తం ఒకే రాజ్యంగా ఉండేది. అప్పటి కొంతమంది రాజులు, వ్యాపారవేత్తలు ఈ ఈజిప్ట్తో కనెక్షన్లో ఉండేవారు. కొర్రాన్ అంటే అర్థం ఒక రాజ్యంలోని హోదా, పొజిషన్ని చూపిస్తుంది. వ్యాపారంలో ఒక పర్టికులర్ పొజిషన్ కూడా కావచ్చు. సికాయ్ అనేది ఒక వ్యక్తి పేరు. అంటే కొర్రాన్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఈజిప్ట్కి వెళ్ళాడు అని అర్థం. దీని మొత్తం మీనింగ్ ఏమిటంటే, సికాయ్ అనే వ్యక్తి ఈజిప్ట్కి వచ్చాడు అండ్ చూశాడు అని అర్థం. అప్పటి మన రాజులు ఈజిప్ట్తో ఎటువంటి వ్యాపారం చేసేవారు అంటే, మన దేశం నుంచి పెప్పర్, స్పైసెస్, విలువైన రత్నాలు అండ్ దుస్తుల్ని మనం ఈ దేశాలకు సరఫరా చేసేవాళ్ళం. అండ్ అక్కడి నుంచి కోరల్, గ్లాస్ వేర్స్, వైన్ లాంటివి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం.
ఈ విధంగా వేల సంవత్సరాల నుంచి మనం ప్రపంచ దేశాలతో వ్యాపారం చేస్తున్నాము. మధ్యలో అంటే 500 నుంచి 600 సంవత్సరాల క్రితం వెస్టర్న్ దేశాల వాళ్ళు వచ్చి మనల్ని ఆక్యుపై చేశారు. అంతేకాని వీళ్ళు మనకంటే సివిలైజ్డ్గా ఉండేవాళ్ళు, వీళ్ళే వచ్చి మనకు సివిలైజేషన్ నేర్పించారు అనేది పచ్చి అబద్ధం. దాన్ని నమ్మకండి. వాస్కోడిగామా వాళ్ళ దేశ ప్రజలకు ఇండియాకు సముద్ర మార్గం ద్వారా ఎలా వెళ్ళాలో నేర్పించాడు. అంతేకాని ఇతని వల్ల మన ఇండియాకు వరల్డ్ ఎక్స్పోజర్ లభించింది అనేది పచ్చి అబద్ధం. ఆల్రెడీ అప్పటికే మన ఇండియా ప్రపంచ దేశాలతో వ్యాపారం చేస్తుంది. ఇక్కడ నేను ఇతర దేశాల ప్రజల్ని, ఇతర మతాల ప్రజల్ని అవమానించాలి, తక్కువ చేసి చూపాలి అని ఈ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. చారిత్రక ఆధారాల్ని బేస్ చేసుకొని విత్ ఎవిడెన్స్ మీకు చెప్తున్నాను. ఇప్పటి సైంటిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం మన హిందూ ధర్మం 3500 సంవత్సరాల పురాతనమైంది. అదేంటి బ్రో, మీరు ఇందాకే చెప్పారు కదా 6000 సంవత్సరాల క్రితం గుహలో చెక్కిన రాముడి చిత్రం దొరికింది అని. మరి ఇప్పుడు హిందూ ధర్మం కేవలం 3500 సంవత్సరాల పురాతనమైంది చెబుతున్నారు అనుకోకండి. అందుకే నేను మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పటి మన సైంటిస్టులకు దొరికిన ప్రాపర్ ఎవిడెన్స్ ప్రకారం, అంటే ప్రజెంట్ సైంటిస్టుల దగ్గర హిందూ ధర్మం 3500 సంవత్సరాల పూర్వం ఉంది అని చెప్పే ప్రాపర్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అంతకు ముందు కూడా హిందూ ధర్మం ఉంది, బట్ వాటికి సంబంధించిన ప్రాపర్ ఆధారాలు దొరకలేదు. వెరీ సూన్ అవి కూడా దొరుకుతాయి కావచ్చు. టైం లైన్ ప్రకారం చూస్తే రామాయణం 7000 నుంచి 12000 సంవత్సరాల క్రితం జరిగింది. మహాభారతం 5000 సంవత్సరాల క్రితం జరిగింది. వీటికి సంబంధించిన ఎవిడెన్స్లు, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ఎప్పుడైనా వేరే వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. ఇక రెండవ ప్రధానమైన మతం క్రిస్టియానిటీ. జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని వెస్టర్న్ దేశాల ప్రజలు టైం కొలమానం కోసం ఉపయోగిస్తారు. ఇప్పటికీ జీసస్ క్రైస్ట్ జన్మించి 2000 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఈ మతం 2000 సంవత్సరాల పురాతనమైంది. ఇస్లాం మతానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ మతం క్రీస్తు శకం 610 అంటే యేసుక్రీస్తు జన్మించిన 610 సంవత్సరాల తర్వాత పుట్టింది. అంటే ఇస్లాం మతం పుట్టి ఇప్పటికీ 1400 సంవత్సరాలు గడుస్తుంది. అంటే మిగతా మతాలతో పోలిస్తే ఈ మతం చాలా కొత్త మతం అండ్ ప్రజెంట్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్న మతం. అయినో మీలో చాలామంది నేను చెప్పే ఈ విషయాలతో ఏకీభవించకపోవచ్చు, కానీ నేను మీకు అన్ని రకాల ఎవిడెన్స్తో ఈ విషయాలు మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పిన విషయాలు రాంగ్ అనిపిస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ని కింద కామెంట్లో చెప్పండి, ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేయండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన ప్రతి విషయం ప్రజెంట్ అవైలబుల్ ఉన్న మోడర్న్ టూల్స్, గూగుల్ జెమిని, చాట్ జీపీటీ, ఇంటర్నెట్లో క్లియర్గా వెరిఫై చేసి చెప్తున్నాను. ఇక ఈ ఈజిప్ట్ పిరమిడ్ విషయానికి వస్తే అసలు దీన్ని ఏ విధంగా కట్టి ఉంటారు? 80,000 కేజీలు, 1,00,000 కేజీల బరువున్న పెద్ద పెద్ద రాళ్లను 400 అడుగుల ఎత్తు వరకు ఆ కాలంలో ఎలా తీసుకెళ్ళి ఉంటారు? అండ్ రీసెంట్గా ఈ పిరమిడ్ కింద లభించిన అండర్ గ్రౌండ్ సిటీలో ఎవరు ఉండి ఉంటారు? అసలు దాన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు? అసలు వీటిని కట్టింది మనుషులేనా కాదా అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు. ఈ పిరమిడ్తో పాటు మనకు చాలా దగ్గరలో ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది. దాని గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన వస్తుంది. ప్రపంచ దేశాల టూరిస్టులు దీన్ని చూడడానికి క్యూ కడుతున్నారు. అదే మన మహారాష్ట్ర ఎల్లోరా కేవ్స్లో ఉన్న కైలాస టెంపుల్. ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని చూడండి. ఇది కంప్లీట్గా ఒక అతిపెద్ద బండరాయిని పైనుంచి కిందికి చెక్కుకుంటూ నిర్మించిన స్ట్రక్చర్. ఇంత పెద్ద స్ట్రక్చర్లో ఒక చిన్న మిస్టేక్ పోయినా ఈ పూర్తి కన్స్ట్రక్షన్ వేస్ట్ అయిపోతుంది. అలాంటి అద్భుతమైన టెంపుల్ని హిందూ రాజులు 1250 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పుడు కూడా ఎటువంటి మెషిన్, టెక్నాలజీ ఏది కూడా అవైలబుల్ లేదు. జస్ట్ హ్యామర్ అండ్ చిజిల్తో దీన్ని పూర్తిగా నిర్మించారు అంటే మీరు నమ్ముతారా? ఈ కంప్లీట్ స్ట్రక్చరే ఒక అద్భుతం అంటే ఈ స్ట్రక్చర్ పైన నిర్మించిన బొమ్మల్లో అండ్ లోపల క్రియేట్ చేయబడ్డ గదుల్లో అనేక మిస్టరీస్ దాగి ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఎవరిని, ఏ మతాన్ని తక్కువ చేసి చూపించాలి అనుకోవట్లేదు. అఖండ భారతదేశంలో పుట్టిన మీ అందరికీ మన హిస్టరీ, మన పూర్వీకుల గొప్పతనం తెలియాలి అని చెప్తున్నాను. ప్రజెంట్ మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే 1000 సంవత్సరాల క్రితం మీ తాత ముత్తాతలు అందరూ అఖండ భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే హిందువులు. ప్రజెంట్ మీ ఐడెంటిటీ, మతం ఏదైనా కావచ్చు,
కానీ మన పూర్వీకులు సాధించిన ఈ ఘనతకి మనం నిజంగా గర్వపడాలి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.